ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ద్వారా మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు 2024 అంటే ప్రతి ఒక్కరి మొదలు ఈ సంవత్సరంలో జరగబోయే ఒక చారిత్రక ఘట్టం భవ్య శ్రీ రామ మందిరం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22వ తారీఖున జరగబోతుంది. అయోధ్యలో రామజన్మస్థానం 500 సంవత్సరాల పోరాట యొక్క విజయం ఇది. అయితే ఎంతో సహనంతో ప్రజాస్వామికంగా న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా, అందరి ప్రజల ఆమోదం పొందేదాకా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా రామ మందిర యొక్క ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22 జరగబోతుంది. అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరగబోతుంది. మిత్రులారా, మన ప్రధాని ఇప్పటికే అందరికీ విజ్ఞప్తి చేశారు. ఆ రోజు అంటే 22వ రోజు మనం అందరం కూడా అయోధ్య వెళ్ళి రాముని దర్శించుకునే వీలు కాదు. ఎందుకంటే అందరం 140 కోట్ల మందికి అక్కడ వసతి ఉండదు. కాబట్టి ఆ రోజు దాన్ని మనం అందరం కూడా అక్కడ ఉన్నట్టుగానే భావించి మన ఇంట్లో 5 జ్యోతులు వెలిగించి, రామజ్యోతులు వెలిగించి ఒక దీపావళి పండుగలాగా ఆ రోజు యావత్ ప్రపంచంలో జరుపుకోవాలని మోదీ గారు పిలుపునిచ్చారు. ఆ విధంగా నేను కూడా మీ అందరినీ కోరేది ఏంటంటే జనవరి 22వ తారీఖు రోజు ఉదయమే అందరూ మనం దేవుడి గుడికి వెళ్ళడానికి ఎలా రెడీ అయిపోతామో అలా రెడీ అయిపోయి మన ఇంట్లోనే 5 రామజ్యోతులు వెలిగించి ఒక దీపావళి పండుగలాగా ఆ రోజు అంతా జరుపుకోవాలి. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. మన సనాతన ధర్మం, మన హిందూ దేశం యొక్క సంస్కృతి, అస్తిత్వం అన్నిటితో కూడా అనుసంధానమైనటువంటి విషయం. కాబట్టి ఆ రోజును దానికి ఉన్న ప్రాముఖ్యతను మనం గమనించి దీపావళిగా జరుపుకోవాలని మిమ్మల్ని మీ అందరికీ తెలుసు. రాముని వారి అక్షింతలు ప్రతి గ్రామానికి చేరుతున్నాయి. ఊరేగింపుల ద్వారా ప్రతి ఒక్క గుడికి తీసుకెళ్ళి మనం పంచడం జరిగింది. అందరూ కూడా ఆ గుడి నుంచి వెళ్ళి ఆ అక్షంతలు తీసుకొని మన ఇళ్ళలోనే ఆ పూజ తర్వాత మన తల మీద వేసుకుంటే మనకు ఆ రోజు ఆ రామ మందిరంలో పూజారిగా మన తల మీద వేసినట్టుగా భావించి దాన్ని ఆ విధంగా మన కార్యక్రమం జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ మనం చేస్తున్నాం. ఇకపోతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, వారి సుపరిపాలనలో అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాల గురించి తెలియజేయడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ఒక యాత్ర తలపెట్టారు మన ప్రధాని గారు. వారి ప్రభుత్వం ద్వారానే ఈ యాత్ర జరుగుతుంది. ఆ యాత్ర యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఎన్నో సంక్షేమ పథకాలు వారి ప్రభుత్వంలో అమలు జరుగుతున్నాయి. ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రతి గ్రామంలో ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలిస్తే లబ్ధిదారులు ఎలాగో లబ్ధి పొందారు, కానీ ఇంకా చాలా మందికి అవకాశం ఉంది, కానీ తెలియక వాళ్ళు దాని వల్ల లబ్ధి పొందట్లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకొని వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మొదలైంది. ఎందుకంటే పౌరుడు అంటే మన జనం, ప్రతి ప్రజలు
దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా బాగుపడితే దేశం కూడా ఆర్థికంగా బాగుపడేట్టు. 2047 సంవత్సరంలో 100 సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం విశ్వగురువుగా మారాలని, విశ్వగురు అంటే ఆర్థికంగా మొదటి స్థానంలో దేశం ప్రపంచంలో నిలవాలని నరేంద్ర మోదీ గారి సంకల్పం, భారతీయ జనతా పార్టీ సంకల్పం, భారత ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ సంకల్పం నెరవేరే నేపథ్యంలో అదే దారిలో ముందు ప్రజలకు అవగాహన తెలియజేయడం, అవగాహనలకు రప్పించడం వారి ఉద్దేశం. కాబట్టి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఒక వ్యాన్ ప్రతి విలేజ్కి వెళుతుంది. ఆ విలేజ్లో నరేంద్ర మోదీ గారి యొక్క విజ్ఞప్తి ఉంటుంది, వారి సూచనలు ఉంటాయి. ఆన్లైన్ ద్వారా, వర్చువల్ ద్వారా వారు వినిపిస్తారు. దాని ద్వారా పట్టిన లబ్ధిదారులు ఎవరు, ఎలాగా ఆ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని తెలియజేసే వ్యాన్ అది. పథకాల యొక్క వివరణలు ఉంటాయి. కాబట్టి దీన్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వీళ్ళకి సహకరిస్తారు. ప్రభుత్వం అది చేపడుతుంది. కాబట్టి సామాన్య ప్రజలందరూ కూడా ఈ యొక్క సంకల్ప యాత్ర భాగంగా వస్తున్న వ్యాన్ మన ఊరికి వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకొని మనం కూడా ఆ సంక్షేమ పథకాల నుంచి ఎలా లబ్ధి పొందాలో తెలుసుకుని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రధాని గారు విశ్వకర్మ యోజనని మొదలుపెట్టారు. 18 కులాల వాళ్ళకి లోన్లు ఇచ్చే సదుపాయం అందులో ఉంది. ముందు 1 లక్ష ఇస్తారు, అది రీపేమెంట్ అయిన వెంటనే ఇంకో 2 లక్షలు ఇస్తారు. కేవలం 5% మాత్రమే వడ్డీ, అంటే చాలా తక్కువ. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఇంకా చాలామందికి తెలియదు. దాన్ని కూడా మేము ప్రతి ఊర్లో అందరికీ తెలియాలనే విషయం తెలియాలని మేము అందరికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. పోస్టర్ల ద్వారా, తర్వాత వాట్సాప్లో పోస్టింగ్ల ద్వారా, మెసేజ్ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. దీనికి కూడా అనుసంధానం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాం. ప్రతి గ్రామంలో ఉన్నారు. అంతేకాకుండా సిఎస్సి సెంటర్లో ఈ ఫెసిలిటీ ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ తరఫున సహకారం ఉంటుంది. కాబట్టి ఈ విశ్వకర్మ యోజనలో వృత్తుల వారికి శిక్షణ కూడా ఇస్తారు ఉచితంగా. 15,000 పనిముట్లు కూడా ఇస్తారు ఉచితంగా. తర్వాత శిక్షణ ఇచ్చినప్పుడు 500 రూపాయలు వృత్తి ఇస్తారు నెలకు. కాబట్టి లోన్ కూడా ఇస్తారు. ఇవన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటారని విశ్వకర్మ యోజన ముఖ్యంగా వెనుకబడిన తరగతుల్లో ఉన్న కులవృత్తుల వారికి ఉద్దేశించి చేసింది. కాబట్టి దాన్ని కూడా ఫాలో అవుతారని మరొకసారి ధన్యం వహించమని కోరుతున్నాను. ఇకపోతే మీ అందరికీ తెలుసు, కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. వాగ్దానాలు చాలా చేశారు. ఆర్థిక పరిస్థితి వాళ్ళ వాగ్దానాలకు మద్దతు పలికేలా లేదనే విషయం వాళ్ళ స్టేట్మెంట్లలో బయటపడుతుంది. ఉచితాలు ఉన్నతికి ప్రమాదకరం అనే విషయం అందరికీ తెలిసిన కేవలం గెలుపు కోసం ఏదో విధంగా గద్దెనెక్కాలనే ఉద్దేశంతో ఉచితాలు ప్రకటించి ప్రజల్ని ప్రేరేపించి ప్రభుత్వానికి వచ్చారు. కానీ అమలు పరచడానికి తప్పిపోతున్నారు. ముందు 100 రోజుల్లో అన్నారు, 30 రోజుల్లో అన్నారు, తర్వాత 100 రోజులు అంటున్నారు. ఇంకా ఆలోచనలో పడ్డారు. ఇక 2-3 నెలలు అయితే తెలుస్తుంది ఆర్టీసీకి డబ్బులు ఎంత కడతారో కట్టరు అని కూడా. కాబట్టి వాళ్ళకి కావాల్సినంత వ్యవధిని ఎలాగో మనం ఇస్తాం, గమనిస్తాం, చూస్తాం ఎలా ఉంటుందో. అదే భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, కానీ ఎక్కడ ఉచితాలు ప్రకటించలేదు. భారీ మెజార్టీతో గెలిచింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ప్రజల సేవ అనేది చిత్తశుద్ధి వాళ్ళకు ఉందని విషయం ప్రజలు గమనించారు. కాబట్టి అయితే ఇక్కడ పరిస్థితుల మూలంగా కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దీనికంటే బెటర్ ప్రభుత్వాన్ని అందిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినా కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేక
వీళ్ళైతే టీఆర్ఎస్ను మళ్ళీ ప్రభుత్వమే ఉంచుతారేమో అనే భయం చేత కాంగ్రెస్ ఓటేయడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుందో మనం చూస్తాం. దాని విధంగా ఏ విధంగా పోరాటాలు తలపెట్టాలో తలపెడతాం చేసి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలని అమలు పరిచేటట్టుగా సరైన రీతిలో వాళ్ళు నడిచేటట్టుగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది.